అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 8వ పాఠ్యాంశమైన యథ అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దునని ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఉద్దేశంలోన ఇది యథ పాఠ్యాంశానికి సంబంధించిన తర్వాత కవి పరిచయం. ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు బోనం నాగభూషణం గారు. మీరు కవి పరిచయం ఖచ్చితంగా అంటే 2 మార్క్స్కి ఇస్తారు కాబట్టి పాఠం పేరు రాసి కవి పేరు రాసి ఆయన జన్మకాలానికి సంబంధించిన రాయాల్సిన అవసరం ఏం లేదమ్మా. మీకు 2 మార్క్స్ కదా జస్ట్ మార్కులు రావడానికి కోసం. తర్వాత వీరి రచనలు తొలి కథ చిత్రగుప్త పత్రికలో ముద్రించబడినది. ఇవి రచనలు చాలా ఇంపార్టెంట్. శూలపాణి భూషణం వీరి కలం పేర్లు. భూషణం కథలు, తర్వాత ఏది సత్యం ఏది అసత్యం, కొండగాలి, అడవంటుకుంది వంటి రచనలు చేసినారు. మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న పాఠ్యాంశం కొత్త గాలి అనే కథా సంకలనంలోనిది. ఇంకా భాషాంశంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి నాన్న, ఇక్కడ ఉక్తలేఖనానికి సంబంధించిన పదాలు. తర్వాత మనకి ఏమి ఇచ్చినారంటే ఒక ప్రకటన లాంటిది ఇచ్చినారు. ఈ ప్రకటన చూసుకోండి. ఈ ప్రకటనకు సంబంధించిన కింద ప్రశ్నలు ఇచ్చినారు, ఆన్సర్స్ పైన ఉంటాయి. తర్వాత చూడండి, మొదటి ప్రశ్న, పర్యావరణ పరిరక్షణకు మనం ఏం చెయ్యాలి? పర్యావరణ పరిరక్షించాలంటే చెట్లను నరకకూడదు, ప్లాస్టిక్ను వాడకూడదు. తర్వాత రెండవ ప్రశ్న, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. చెత్తా చెదారాలతో నదులను కలుషితం చేయడం వలన పర్యావరణం సమతుల్యత దెబ్బతింటోంది. తర్వాత ఈ కరపత్రాన్ని ఎవరు ప్రచురించారంటే ఈ కరపత్రాన్ని పర్యావరణ పరిరక్షణ సమితి అమరావతి వారు ప్రచురించారు. తర్వాత కరపత్రం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. అంటే పక్షులు జంతువులు ఎందుకు తమ ఉనికిని కోల్పోతున్నాయి? ఇక్కడ ఖచ్చితంగా అంటే క్వశ్చన్ మార్క్ వేస్తేనే మీకు క్వశ్చన్ అయినట్లే. ఈ పై 3 కూడా ఆ కరపత్రానికి సంబంధించినవి కదా. క్వశ్చన్ నెంబర్ అని పెట్టుకోవడం, కరపత్రం క్వశ్చన్లో ఏదో ఒకటి రాసేయడం. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలమ్మ. మన ఛానల్లో ఆల్రెడీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని నోట్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుందమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే వస్తాయి. తర్వాత భాషాంశాల్లో ఇక్కడ చూడండి మా 1వ, క్రింది వాక్యాలను చదివి గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ మొలక అంటే అర్థం ఏంటంటే మొక్క. సొంత వాక్యం ఏం రాయొచ్చు? చిటపట చినుకులు నేలను తాకగానే మొలకలు పుట్టుకొస్తాయి. తర్వాత మట్టి పెళ్ళలు, మీకు సొంత వాక్యం పైన ఇచ్చినారు కాబట్టి మీకు నేను అర్థం ఒకటి చెప్తున్నాను. తర్వాత మట్టి పెళ్ళలు అంటే మట్టి బెల్లలు, వాడిపోవు అంటే వడలిపోవు, కలవరం అంటే ఆందోళన, దిటవు అంటే స్థిమితం. తర్వాత నెక్స్ట్ 2వ, క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను క్రింద గీత గీయండి. చెట్లు అంటే వృక్షాలు, వర్షాలు అంటే వానలు, మాత అంటే తల్లి. తర్వాత క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. నిద్ర అంటే నిదుర, దీపము అంటే దివ్వె, పుస్తకము అంటే పొత్తము, పక్షి అంటే పక్కి, ఆశ అంటే ఆశ, మూలిక అంటే మొలక, దృఢ అంటే దిటవు. తర్వాత 2వ, క్రింది పదాలలో సొంత వాక్య ప్రయోగం చేయండి. పదే పదే అంటే మాటి మాటికి, పెద్దలను పదే పదే అడగకూడదు, కాపలా కాయి అంటే రక్షించడం, చంటి పిల్లలను కాపలా కాయకపోతే ఎటో వెళ్ళిపోతారు, తల వంచు అంటే తప్పుడు పని చేసిన, పౌరుషవంతులు ఎప్పుడు తలలు వంచుకోరు, చెదరిపోవు అంటే మాయమైపోవు, నాకు మెలకువ రావడంతో కల చెదిరిపోయింది, కేరింతలు అంటే ఆనందంతో పెట్టే కేకలు, పసిపాప చాక్లెట్ చూసి కేరింతలు కొట్టింది. తర్వాత క్రింది వాణిలో
నిత్య ఏకవచనాలను నిత్య బహువచనాలను గుర్తించండి. నిత్య ఏకవచనాలు ఇనుము, తెలుపు, ఇత్తడి, కంచు. తర్వాత నిత్య బహువచనాలు ఏకవచనం అంటే ఒకటి, బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ అని చెప్పుకున్నాం కదమ్మా. తర్వాత ఈ తెలుపులు అనరు, తెలుపు అంటారు. ఇత్తడి అంటారు, ఇత్తడిలు అంటారు. కంచు అంటారు, కంచులు అనరు కదా. ఇవన్నీ ఏకవచనాలు. తర్వాత బహువచనం అంటే ఒకటి కంటే ఎక్కువ ఉండే వాటిని బహువచనాలు అంటారు కదా. కందులు, మినుములు, వడ్లు అందరు. తర్వాత రెండవ క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి. అలాంటివి మీరు రాయండి. ఇక్కడ మనం రాసుకున్నాం అట్లాంటివి. ఆడు మూర్ఖుడు, ఇనడుగాక ఇనడు, అది మొండిది, ఎల్లదుగాక ఎల్లదు. ఇలాంటి ఊసులు అవ్వవుగాక అవ్వవు. తర్వాత వ్యాకరణాంశాలమ్మ. వ్యాకరణాంశాల్లో క్రియ. క్రియ అంటే ఏంది? పనిని తెలిపేదాన్ని ఏమంటారు? క్రియ అని అంటారు. ఒకటవ ఆ. క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. ఇక్కడ పాడింది, పాడడం అనేది ఏంది? క్రియ, పని. తర్వాత రాజు అన్నం తిన్నాడు. అన్నం తినడం తినేది కూడా పనే. తర్వాత ఇక్కడ క్రియ అంటే ఏంది? పనిని గురించి తెలిపేదాన్ని ఏమంటారంటే క్రియ అని అంటారు. సమాపక క్రియ, అసమాపక క్రియ అని ఇచ్చినారు. ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. ఇక్కడ ధర్మరాజు అన్నదానం చేశాడు. ఇక్కడ పని అయిపోయింది, సమాపక క్రియ. పని పూర్తయిన దాన్ని ఏమంటారంటే సమాపక క్రియ అంటారు. భీముడు కీచకుడిని చంపాడు. ఇక్కడ భీముడు కీచకుడిని చంపేసినాడంటే పని పూర్తి అయిపోయింది కాబట్టి ఇది కూడా సమాపక క్రియ. తర్వాత నెక్స్ట్ క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను గమనించండి. శిబి చక్రవర్తి తన శరీరాన్ని కోసినాడంతే. పూర్తిగా కోసి ఏమైపోయినాడు? చనిపోయినాడా, బతికినాడా? మనకు కంప్లీట్ కాలే కాబట్టి ఇది అసమాపక క్రియ. నెక్స్ట్ కర్ణుడు కవచ కుండలాలను దానం ఇచ్చాడు. దానం ఇచ్చినాక అతనికి దెబ్బ తగిలిందా? ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇది అసమాపక క్రియ. నెక్స్ట్ అత్వసంధి. క్రింది వాక్యాలను గమనించండి. సీతక్క, రామయ్య, వెంకప్ప, రామ, తర్వాత మేనల్లుడు, ఇవన్నీ అకార సంధులు. అకార సంధిని అత్వసంధి అని కూడా అంటారు. ఇప్పుడు చూద్దాం. గీత గీసిన పదాలను విడదీయండి. సీతక్క అంటే సీత ప్లస్ అక్క. ఇక్కడ చూడండి, సీత మొదటి పదం, రెండవ పదం. ప్లస్కి ఇటువైపు ఉండేదాన్ని మొదటి పదం అంటారు, ప్లస్కి అటువైపు ఉండేదాన్ని రెండవ పదం అంటారు. మొదటి పదంలో చివరి అక్షరానికి, రెండవ పదంలో మొదటి అక్షరానికి సంధి జరుగుతుంది. ఏ అక్షరంతో అయితే పదం అంతమవుతుందో దాన్ని చివరి అక్షరం అంటారు. ఏ అక్షరంతో అయితే మొదలవుతుందో దాన్ని మొదటి అక్షరం అంటారు. ఇక్కడ సీత త అంటే ఏం వినపడుతుంది? ఆ వినపడుతుంది. ఆకు ఆ అనే అచ్చుపరమైంది. తర్వాత రామ అంటే మా అంటే ఏం వినపడుతుంది? ఆ వినపడుతుంది. ఆకు ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి అత్వసంధి. వెంక క అంటే ఏం వినపడుతుంది? ఆనే వినపడుతుంది. ఆకు ఆ అనే అచ్చుపరమైంది కాబట్టి అత్వసంధి. ఇక్కడ మొదటి పదం చివరి అక్షరం ఆ వినపడతా అంటే అత్వసంధి. ఆకు అచ్చుపరం అయితే అత్వసంధి. ఈకు అచ్చుపరం అయితే ఇత్వసంధి. ఊకు అచ్చుపరం అయితే ఉత్వసంధి. అర్థమవుతుందా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.